ఇక్కడ పెరిగిన పిచ్చిగడ్డితో టగ్ ఆఫ్ వార్ ఆడే ఈరోజు చాలాసేపు. నేను ఇండియా వెళ్ళినప్పుడు చెట్లకు నీళ్లు పోసేవాళ్ళలాగా ఎండిపోయినాయి. పైగా అప్పుడు పెరిగే సీజన్ కూడా కాదు. చిట్టిచూర గార్డెన్లో కూర్చొని అప్రూవల్ ఇచ్చింది పెంచుకో ఇంకా అని చెప్పి. అందుకని ఒక 6 పువ్వులు 3 కాయలు పెంచుకుందాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశా గార్డెనింగ్. ఎర్త్ వామ్స్ కూడా ఫుల్ రెడీ ఉన్నాయి. నువ్వు వెయ్యన్నా నీకెందుకు, నేను చూసుకుంటాగా సాయిల్ అని చెప్పి. సో రీపాటింగ్ చేస్తాను ఇప్పుడైతే. మిగిలిపోయి ఉన్న మొక్కలు చిన్న కుండీల్లో నుంచి తీసి పెద్ద కుండీల్లో కంపోస్ట్, హోమ్ మేడ్ది ఇంకా మంచి సాయిల్ అన్ని కలిపి రీపాటింగ్ చేసుకుంటున్నా. ఒకప్పుడు $1 ఖర్చు లేకుండా నేను తినడానికి మొత్తం ఇంట్లోనే పెంచుకున్నా. ఏది ఆస్ట్రేలియాలో. మన ఛానల్లో గార్డెనింగ్ ప్లేలిస్ట్ ఉంది. నా గార్డెనింగ్ వీడియోస్ చూడని వాళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. అలానే మా ఇంట్లో తులసి టొమాటోలు పెరిగినాయి. ఇది ఒక వింత వెరైటీ ఇక్కడిది. ఈ వింత ప్లాంట్ ఎలా పెరిగిందంటే, తులసి మొక్క ఉన్న పాట్ లో కంపోస్ట్ వేసా. ఆ కంపోస్ట్ లో టొమాటో విత్తనాలు ఉన్నాయి. అలా చూరోకోల వాకిట్లో టొమాటో చెట్టు. మాకు సమ్మర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినా సూర్యుడు లేట్ గా వస్తున్నాడు అనమాట. సో ఇప్పుడే వచ్చాడు, అప్పుడే టొమాటో మొక్క పెరిగిపోయింది. తులసి మొక్కలో ఉన్న బలం అంతా లాగేసుకుంటుంది. అందుకే అది తీసుకెళ్లి వేరే పాట్ లో పెట్టుకుంటున్నా. అలానే సీసీకి స్నానం చేయించే చోట పిచ్చి మొక్కలు వెనకాల లేడీ బగ్స్ బాగా పెరిగిపోయినాయి. సీసీ లేడీసే అవి లేడీసే, ఇద్దరు కొట్టుకుంటారేమో అని చెప్పి ఆ మొక్కలు పీకేసా. అండ్ నేను ఊహించని రకంగా పెరిగింది రోజ్మెరీ. మనం వాడకపోయినా పెరిగింది కాబట్టి పెంచుతా.